పార్టీలో చేరికలపై ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతలను తీసుకోవాల్సిన కర్మ తమకు లేదన్నారు. వాళ్లంతట వాళ్లు రావాలనుకుంటే రాజీనామా చేసి వస్తే ఆలోచిస్తామని చెప్పారు. పార్టీలోకి రాగానే కిరీటాలు పెడతారని ఆశించకండి అంటూ తేల్చి చెప్పారు బుచ్చయ్య చౌదరి. తమ నాయకుల్లోనే చాలా మందికి పదవులు సర్దుబాటు చేయాల్సి ఉందన్నారు. ఇప్పటికిప్పుడు వచ్చే నేతలు పదవులు ఆశించవద్దు అంటూ కామెంట్ చేశారు బుచ్చయ్య చౌదరి. ఎవరు వచ్చినా ఆ పదవులకి పార్టీకి రాజీనామా చేసి వస్తే ఆలోచిస్తాం అంతే. వాళ్ళు మనకి కిరీటాలు పెడతారు అనుకోవద్దండి. రావడంతో కిరీటాలు పెడతారు కాదు. ఆల్రెడీ పార్టీలో పనిచేసే వేలాది మంది కార్యకర్తలు నాయకులు ఉన్నారు, మర్చిపోకండి. అందువలన చంద్రబాబు గారు చెప్పింది మీరు రాజీనామా చేసి రండి, అప్పుడు పార్టీలో చేర్చుకుంటాము, కానీ కిరీటాలు పెడతామని ఎక్కడ చెప్పట్లేదు కదా. ఉంటారు, రకరకాలుగా ఉంటారు. ఆ పార్టీలో కూడా మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు. చెడ్డవాళ్ళంతా గాలికి కొట్టుకుపోతున్నారు, ఊళ్ళో వదిలి పారిపోతూ ఉన్నారు. ఏడి జోగి రమేష్ ఏడి, ఆ వంశీ ఏడి, నాని ఏడి, రోజా ఏది, ఏమైపోయారు? నోటికి తాళాలు వేసుకున్నారు. మాకేం కర్మయ్య, 161 మంది ఎమ్మెల్యే చేతిలో పెట్టుకొని 164 మంది చేతిలో పెట్టి మాకేం పని? కాంట్రాక్ట్లు ఇవ్వాల్సిన పనే ఉంది. వచ్చేవాళ్ళు వస్తారు, ఎందుకంటే పూర్వానికి ఇప్పుడు మార్పు ఏంటంటే సిద్ధాంతానికి కట్టుబడే వాళ్ళు తగ్గిపోతూ ఉన్నారు. జాతీయ పార్టీలు కానీ ప్రాంతీయ పార్టీలు ఆ పరిస్థితి ఉంది. మేమే పార్టీలు ఫిరాయించాల్సిన చెప్పాల్సిన అవసరం లేదు. మాకున్న బలం మాకుంది. మా వాళ్ళని సర్దుబాటు చేయాల్సిన అవసరం ఉంది. పదవుల పంపిణీలో అందరికీ న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. సామాజిక ఈక్వేషన్లో ప్రాంతీయ అవసరాలను బట్టి కొన్ని చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది.